హావ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటిదాకా నేను ఏ మూవీ కూడా ఇంత నెగిటివ్ రివ్యూస్ చూడలేదు. ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వక ముందు నైటే నెగిటివ్ రివ్యూస్ అప్లోడ్ చేశారు. అండ్ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో. ఇన్ఫ్యాక్ట్ మూవీ కూడా అలానే ఉందనుకోండి. మరి ఆ మూవీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదే మూవీయే కాదు, మన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ది ఫ్యామిలీ స్టార్ మూవీ. అయితే ఫస్ట్ హాఫ్లో ఓకే ఎందుకంటే క్యారెక్టర్స్ అన్నీ బిగినింగ్ కదా, ఏమైనా మ్యాజిక్ చేపిస్తారేమో, గీతా గోవిందన్ లాగా కాంబో కదా, అలా గీతా గోవిందన్ లాగా ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని మూవీ స్టార్టింగ్ నుంచి నేను ఎదురు చూస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రివ్యూస్ అన్నీ మన రివ్యూ చూడడం లేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ముందు వచ్చే రివ్యూస్ అన్నీ చూస్తూ పోయా, ఏమైనా మనకి కొంచెం గుడ్గా అనిపిస్తుందేమో అని. నాకు గుడ్ అనిపించిన విషయం ఏదైనా ఉంది అంటే అది మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రమే. అలాగని మిగతా వాళ్ళు బాగా చేయలేదని కాదు, మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. వాళ్ళకి ఇచ్చిన స్కోప్ వరకు వాళ్ళు బాగానే చేశారు. ఇన్ఫ్యాక్ట్ స్టోరీ మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఏదో అలా అన్నీ చకచకా జరిగిపోతాయి. హీరోయిన్ ఇంట్రడక్షన్ దానితో పాటు స్టోరీ బిల్డింగ్ అంతా చకచకా జరిగిపోతాయి. పోనీ సెకండ్ హాఫ్లో అయినా బాగుంటుందేమో అని కూర్చుంటే సెకండ్ హాఫ్లో కూడా అదే రాడ్. ఆ రాడ్ అంతా ఒక ఎత్తు అయితే హీరోయిన్ మిస్టరీ గురించి ఇంకో రాడ్. నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఫస్ట్ హాఫే చూసి సెకండ్ హాఫ్ అంచనా వేసి వెళ్ళిపోయారు. బట్ మనం పెట్టిన డబ్బులకి టికెట్ని న్యాయం చేయాలి కాబట్టి లాస్ట్ వరకు ఉన్నాము. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మరీ రాడ్ దించారు. ఆ సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్స్ కానీ లేకపోతే స్టోరీ ఇంకొంచెం హైలైట్ చేస్తుంటే బాగుండేది. స్టోరీ పరంగా ఓకే, తీసుకున్న లైన్ బాగుంది, కానీ ఎక్కడో మిస్ అయింది. దానివల్ల సినిమా మొత్తం బెడిసికొట్టింది. సో మీరు ఈ మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ గురించి ఆల్రెడీ చాలామంది చెప్పడం వల్ల కొంచెం లేట్గా వెళ్ళాము, అలాగే రివ్యూ కూడా లేట్గా అప్లోడ్ చేసాము. సో నెక్స్ట్ మూవీకి కలుద్దాం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5. మరి ఈ మూవీ మీరు చూసినట్టు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.